గైస్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో, ఈ వీడియోలో మనం పర్టిక్యులర్‌గా దేనికోసం మాట్లాడుకోబోతున్నామంటే, సో, చాలామంది అడిగే మేజర్ థింగ్ ప్రతి ఒక్కరికి అడిగినా, అడగకపోయినా ప్రతి ఒక్కరు బ్రెయిన్‌లో వాళ్ళ థాట్స్‌లో కంటిన్యూస్‌గా వచ్చే ఏకైక టాపిక్ ఏదైనా ఉందంటే, ఎన్ని జాబ్స్‌కి, ఎన్ని నోటిఫికేషన్స్‌కి అప్లై చేస్తున్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కాల్ రావడం లేదు. ఇంటర్వ్యూలు నాకు షెడ్యూల్ అవ్వడం లేదు. ఏం చేయాలి? అనే దానికోసం డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్‌లో డిఫరెంట్‌గా చెప్పుకున్నారు. సో, మీరు అన్నీ వినే ఉంటారు. సో, అలాగే నా ఛానల్ కూడా చూస్తున్నాను కాబట్టి నా వైపు నుంచి నేను కూడా చెప్తున్నాను. సో, నేనైతే మేజర్‌గా లాగ్ అయితే చేయను. సో, మేజర్ థింగ్‌లో కొన్ని విషయాలైతే చెప్తున్నాను. ఆ 4 విషయాలు ఆ 4 విషయాలు మీకు చెక్ చేసుకుంటున్నారో లేదో ఒక్కసారి అయితే జస్ట్ వెరిఫై అయితే చేసుకోండి. వెరిఫై చేసిన తర్వాత అప్పటికి రాకపోతే మాత్రం మీరు చేయాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయో కూడా నేను ఈ పర్టిక్యులర్ వీడియోలో అయితే నేను చెప్తూ ఉంటాను అనమాట. సో, ఇంకేది మాత్రం ఆలస్యం చేయొద్దు. వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మైసెల్ఫ్ తేజ ఒకటి జస్ట్ ప్లే ద ఇంట్రో. సో గైస్, మనలో చాలామంది ఇంటర్వ్యూస్కి వెళ్ళే ముందు ఇంటర్వ్యూస్కి కావాల్సింది ఏంటి? సో, మీ అందరికీ తెలిసినట్లుగానే మనకన్నా ముందు మాట్లాడేది ఏదైనా ఉంది అంటే అది మన రెజ్యూమ్. ఓకే, మన రెజ్యూమ్ ఏం చేస్తుందంటే రెజ్యూమ్ అయితే ఉంటుంది కదా. సో, మనకన్నా ముందు మాట్లాడేది రెజ్యూమ్. సో, ఆ రెజ్యూమ్‌లో మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం ప్రతి అన్నిటికి ఒకటే అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఫుల్ స్టాక్ పైథాన్ మీద పడ్డదనుకో పోస్ట్, అదే రెజ్యూమ్‌ని పోస్ట్ చేసి నోటిఫికేషన్‌లో పెట్టేస్తాం. అదే జావా మీద పడిందనుకో అదే నోటిఫికేషన్ తీసుకొచ్చి జావాలో పెట్టేస్తాం. డేటా అనాలిసిస్ మీద పడితే అదే నోటిఫికేషన్. ఏంటి ఒక్క రెజ్యూమ్ అన్ని విధాలుగా ఫ్లెక్సిబిలిటీగా మీరు రెడీ చేశారా? రెడీ చేస్తే వెల్ అండ్ గుడ్. రెడీ చేయలేకపోతే ఆ రెజ్యూమ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అలాంటప్పుడు మనకి రిక్రూటర్ నుంచి ఎలాంటి కాల్ రాదు. ఓకే, కాల్ రాదు. కాల్ వచ్చినా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయరు. ఓకే, అది మేజర్ థింగ్గా ఫస్ట్ థింగ్. సో, సెకండ్ ఇష్యూ ఏంటంటే మీరు ఏదైతే ప్లాట్ఫామ్లో సెర్చ్ చేస్తున్నారో లైక్ నౌకరీ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ఇంకా మోన్స్టార్, సంథింగ్ myjobs.com ఇలా చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి కదా. ఆ వెబ్సైట్లో మీ రెజ్యూమ్ని మీరు పోస్ట్ చేసి ఉంటారు, రైట్? రెజ్యూమ్ పోస్ట్ చేసిన తర్వాత మీరు ఇంకా ఆ ప్లాట్ఫామ్ నుంచి కాల్ వస్తుంది అని ఎదురు చూస్తూ ఉండేది అది తప్పు. అది ఇప్పటికీ జరగని పని. అలా ఇప్పటికీ రాదు. ఎందుకో చెప్తున్నా. సో, ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఒక రిక్రూటర్ని అనుకో. రిక్రూటర్ మన ప్లాట్ఫామ్కి అయితే వస్తుంది. అంటే యూజర్ ఇంటర్ఫేస్ కూడా నౌకరీ హెచ్ఆర్‌కి ఒకలా ఉంటుంది. స్టూడెంట్స్‌కో ఐ మీన్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఒకలా ఉంటుంది. హెచ్ఆర్స్కి లాగిన్ ఎలా ఉంటుందని చెప్పిన, హెచ్ఆర్ లాగిన్ అయిన తర్వాత ఐ మీన్ లైక్ యాప్లోకి లాగిన్ అయిన తర్వాత వాళ్ళకి రీసెంట్గా వాళ్ళకి పైన ఫిల్టర్స్ ఉంటాయన్నమాట. సో, లాస్ట్ 2 days అప్డేట్, లాస్ట్ 1 week అప్డేట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో, మీరేం చేస్తారు? ఎప్పుడో 1 month బ్యాక్ పెట్టిస్తుంటారు. దాన్ని మళ్ళీ యాప్లోకి వచ్చి ఎప్పుడు అప్డేట్ చేయలేదు అనుకో, అప్పుడు ఏమవుతుంది? సో, అది మీ తర్వాత చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళందరికీ టాప్లోకి వస్తాయి. నేనేం చేస్తాను? టాప్ 3, టాప్ 5, టాప్ 10, టాప్ 50 తీసుకుంటాను. మీరు అందులో కూడా లేకుండా లేరనుకో, సో, మీకు నౌకరీ నుంచి ఎలాంటి కాల్స్ రావు. సో, మరి అలాంటప్పుడు మన ప్రొఫైల్ టాప్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? మన ప్రొఫైల్ టాప్లోకి వెళ్ళాలంటే రోజు యాప్ అయితే ఓపెన్ చేయాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా ఒక ఫీల్డ్ని మనం అప్డేట్ అనేది చేస్తుండాలి. లైక్ కామా, ఫుల్ స్టాప్ అలా ఏదో చెప్పామనుకో, అంటే ఏం అప్డేట్ చేసావు అనేది తెలీదు, కానీ మనది టాప్లోకి అయితే వెళ్తుంది. అంటే లైక్ మీకు పెద్దగా ఇందులో లాజిక్ ఏం లేదు. డైలీ ఏంటంటే మన ప్రొఫైల్ని అప్డేట్ చేసుకుంటున్నాం అంతే. అప్డేట్ చేస్తున్నాం అంటే ఏ రోజుకి ఆ రోజు మన ప్రొఫైల్ని ఫ్రెష్గా పుష్ చేస్తున్నాం. అదే మనం ఏదో ఒక్కరోజు చేసి అది చేసిన రోజే మన రిక్రూటర్ తీసడంకో, ఆ రోజు పుష్ చేసిన దాంట్లో మన రావు. అంటే ఏం లేదు, లైక్ ఎలా చెప్పొచ్చు అంటే మనం ఏదైనా కూడా ఫ్రెష్గా ఉన్న వాటిని తీసుకోవడానికి ట్రై చేస్తుందని ఓల్డ్ అయిపోయిన వాటిని తీసుకో. ఫర్ సపోజ్ మీరు ఈ వీడియో చూస్తున్నారు. సో, ఇది నా వీడియో మహా అయితే ఎప్పుడు చూస్తారు? ఒక 1 month 2 months వరకు ఈ వీడియోని కంటెంట్ కావాలంటే చూస్తారు. అదే నా వీడియో ఒక 10 years బ్యాక్, 20 years బ్యాక్ ఉందనుకో, ఆ వీడియో మీరు చూడరు కదా. సో, అలాగే రిక్రూటర్ కూడా రీసెంట్ డేస్లో ఎవరైతే ప్రొఫైల్ అప్డేట్ చేశారో వాళ్ళు మాత్రమే చూస్తారు. ఓకే, మీరు ఏం అప్డేట్ చేశారనేది అవతలకి తెలియదు, కానీ అప్డేట్ చేశారనే విషయం మాత్రం తెలుస్తుంది. సో, మీరు అప్డేట్ ఉంటే మీకు డెఫినెట్లీ జాబ్ ఐ మీన్ రిక్రూటర్ నుంచి కాల్ వచ్చే ఆప్షన్ ఉంది. ఇది సెకండ్ థింగ్.
అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, మీరు ఒక జాబ్కి అప్లై చేసే ముందు జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, సో జాబ్ డిస్క్రిప్షన్ బట్టి మన రెజ్యూమ్ని అయితే ప్రిపేర్ చేయాలి. ఓకే, జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న దానికి మన రెజ్యూమ్లో ఉన్న దానికి మ్యాచ్ అవ్వలేదు అనుకో, రిక్రూటర్ ఆబ్వియస్లీ కాల్ చేయడు. మీకు ఆ స్కిల్ ఉన్నా కూడా ఆ కీవర్డ్ మ్యాచ్ అవ్వకపోతే ఆబ్వియస్లీ చేయడు. అందుకనే మీరేం చేయాలంటే, మనకి చాలా టూల్స్ ఉన్నాయన్నమాట. టూల్స్లో ఏముంటాయంటే రెజ్యూమ్ ట్రాకర్, రెజ్యూమ్ ఏఐ. నేను రీసెంట్గా మీకు చాలామందికి చెప్పాను, నా వీడియోస్లో, పాత వీడియోస్లో ఒకటి ఉంటుంది. ఆ వెబ్సైట్ నేమ్ అయితే మర్చిపోయింది. దాంట్లో ఏం చేస్తారంటే, మీ జాబ్ డిస్క్రిప్షన్ అంతా కాపీ చేసి అందులో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మనకి జనరేట్ ద కీవర్డ్స్ అని కొట్టాను అనుకో, అందులో కీవర్డ్స్ అనేది మనకి తీస్తాయి. కీవర్డ్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు జావా ఉందనుకో, జావాకి సంబంధించింది ఏంటి, సెలీనియం వాటి సినానిమ్స్ అన్నీ కూడా మనకి కింద వస్తాయి. వాటిని మన రెజ్యూమ్లో యాడ్ చేసుకోగలగాలి. సో అలా యాడ్ చేసుకున్నప్పుడు మాత్రమే మన కీవర్డ్ మ్యాచ్ అయ్యి, లైక్ ఏటీసీ సాఫ్ట్వేర్లో కూడా ఆ విధంగానే సెట్ చేస్తుంది. అండ్ రిక్రూటర్ కూడా మన ఆ కీవర్డ్స్ ఉంటే మాత్రం చాలా ఇంప్రెస్గా ఫీల్ అవుతాడు అన్నమాట. ఓకే, సో అదైతే మీరు మేజర్ థింగ్గా తెలుసుకోవాల్సిన రెండో విషయం. మూడో విషయం, ఫోర్త్ విషయం ఏంటంటే, మీరు రెజ్యూమ్ ఎంత బాగా చేసినా కూడా స్కిల్స్ లేకపోతే, స్కిల్స్లో మీరు పర్టికులర్గా నేను ఈ ప్రాజెక్ట్ చేయగలిగాను, సో నాకు ఈ క్యాపబిలిటీ ఉంది అని డెమాన్స్ట్రేట్గా మీరు చెప్పే క్యాపబిలిటీ లేకపోతే, అలా చెప్పారు అంటే మీరు ఒక గిట్హబ్ లింక్ అని, మీ ప్రాజెక్ట్ లింక్ అని అందులో మెన్షన్ చేయగలిగితే మాత్రమే మీకు స్కోప్ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 3 క్యాండిడేట్స్ వచ్చి, ఒక క్యాండిడేట్ ఏంటి జస్ట్ తన ఇన్ఫర్మేషన్ ఇచ్చి తనకి ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయలేదు. సో రెండో పర్సన్ ఏం చేశాడు, మంచిగా స్కిల్స్ ఉన్నాయి, ప్రాజెక్టులు చేశాడు, ప్రాజెక్టులు ఏంటి ఇవ్వలేదు. మూడో పర్సన్ ఏం చేశాడంటే, మంచిగా స్కిల్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ చేశాడు, ప్రాజెక్ట్స్ కూడా లింక్స్ ఇచ్చాడు. ముగ్గురు ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఆబ్వియస్లీ థర్డ్ పర్సన్, ఎందుకంటే తనకున్న స్కిల్స్ని లింక్ ద్వారా షో చేసుకోగలిగాడు, రైట్? సో ఆ విధంగా మీరు ఉన్నట్లయితే మీకు కూడా డెఫినెట్లీ కావాల్సి వస్తాయి. సో ఈ పాయింట్స్ ఏమైనా మిస్ అవుతున్నారో చూసి అప్డేట్ చేస్తూ ఉండండి. సో మంచిగా అప్డేట్ చేసి మంచిగా జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఏంటంటే మనం అల్టిమేట్గా మనం రిక్రూటర్ని ఇంప్రెస్ చేయాలి. దట్స్ ఇట్. ఓకే, ఇటువంటి అప్డేట్స్తో మళ్ళీ ముందుకైతే వస్తూ ఉంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ తేజ. బాయ్.